మనకి ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అడ్లైడ్ వేదికగా జరిగిన టెస్ట్లో మన వాళ్ళు 10 వికెట్ల తేడాతో ఓడిపోయారు. సో ఇదంతా మనందరూ తెలిసిందే. అయితే మరి దీని అంతటికీ రీజన్స్ ఏంది అని అంటే ఇండియాలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్ చెబుతారు. అలా కాకుండా మరి మన ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అసలు ఏం చెప్పాడు అనేది ఫస్ట్ మాట్లాడదాం. అయితే రోహిత్ శర్మ ఏమంటున్నాడంటే మనకి బ్యాటింగ్ బౌలింగ్ దాంతోపాటు అందరు కలిసికట్టుగా ఆడకపోవడం వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి అంటున్నాడు. సో అయితే మరి ఇది కరెక్టేనా అంటే 100కి 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే అందరూ కూడా సమిష్టిగా కలిసి ఆడారు. కానీ ఇప్పుడు చూసుకుంటే దానికి ఆపోజిట్గా సిచ్యువేషన్ అయితే మనకు చూసాం. అయితే మరి ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్లో కూడా మన వాళ్ళు 180, 175 మాత్రమే కొట్టారు. సో దాని తర్వాత మరి వాళ్ళు ఒక ఇన్నింగ్స్లోనే 300+ కొట్టారు. సో అదంతా మనం చూసాం. అయితే ఇక్కడ మరి వాళ్ళు అంత స్కోర్ చేసినప్పుడు మన వాళ్ళు 175, 180 కొట్టారంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పి. దాని తర్వాత బౌలింగ్ వైఫల్యం అని ఎందుకు అంటున్నాడు అంటే మనకి బుమ్రాకి తోడుగా వేరే ఏ బౌలర్ కూడా సపోర్ట్ ఇవ్వాల. అంటే నువ్వు అనొచ్చు భయా మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రాకి సపోర్ట్గా మరి సిరాజ్ కూడా 4 వికెట్లు తీశాడు కదా అని చెప్పేసి. సో అయితే ఇక్కడ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా. సో సిరాజ్ 4 వికెట్లు తీసినా కూడా అది ఒక టైం తర్వాత వచ్చినాయి. మనకి బుమ్రా చూసుకున్నట్టయితే స్టార్టింగ్లోనే ఒక 2 వికెట్లు తీశాడు. అదే టైంలో కనుక సిరాజ్ దాని తర్వాత హర్షిత్ రాణా కనుక వికెట్లు తీసినట్టయితే ఈరోజు రిజల్ట్ వేరేగా ఉండేది. కానీ దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే ఓన్లీ 3 మాత్రం, అది కూడా మెక్స్వీనే, దాని తర్వాత లబుషేన్, దాని తర్వాత వచ్చేసరికి ట్రావిస్ హెడ్. వీళ్ళు 3 మ్యాచ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. సో సినారియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు బ్యాటింగ్ వైఫల్యం దాంతోపాటు బౌలింగ్ వైఫల్యం కూడా ఉందని చెప్పేసి. అయితే మరి ఈ బౌలింగ్ గురించి మరి రోహిత్ శర్మ మరి షమీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో మరి షమీ కోసం ఎప్పుడు కూడా మా టీంలో డోర్స్ ఎప్పుడు కూడా తెరిసే ఉంటాయి. సో మరి తను రావటమే లేటు, కానీ అతన్ని తొందరగా రావాలని చెప్పేసి కూడా మేము ఇబ్బంది పెట్టలేమని చెప్పేసి రోహిత్ శర్మ కూడా చూడడం జరిగింది. అయితే దీంతోపాటు మరి బుమ్రా గురించి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే బుమ్రాని ఈసారి కొంచెం అతనికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే వర్క్లోడ్ ఎక్కువైంది, సో దాన్ని మేనేజ్ చేయించాలి అని చెప్పేసి మరి టీమ్ మేనేజ్మెంట్ కూడా చూస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి దాని గురించి ఆలోచిస్తే మరి ఇప్పుడు ఈ టైంలో కనుక బుమ్రాకి కనుక మరి రెస్ట్ కానీ ఇలాంటిది ఏదైనా ఇచ్చారు అంటే ఖచ్చితంగా మన టీం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే మన టీంలో బుమ్రా లేకపోతే మన బౌలింగ్ అటాక్ని ఊహించుకోవడమే కష్టం. సో మరి అది కూడా మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే మరి మన వాళ్ళు ఈ ఆస్ట్రేలియా టూర్లో గెలవాల్సిందే. మరి ఇటువంటి సిచ్యువేషన్లో బుమ్రాకి మరి రెస్ట్ లాంటిది ఇచ్చామంటే మరి మొత్తం కొలాప్స్ అయింది. సో మరి ఏదన్నా బుమ్రాకి కొంచెం రెస్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సిరాజ్ లాంటి బౌలర్ వస్తేనే. సో మరి సిరాజ్ వచ్చినా సరే బుమ్రా లాంటి బౌలర్ని రీప్లేస్ చేస్తాడంటే కొంచెం వాటికి కష్టం అని చెప్పాలి. సో మరి ఏదైనా సరే మరి బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి అంటే మరి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో మరి అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేశాను.